కార్తిక్ అవంతిక చేసిన కుట్రలనే తెలుసుకున్న అర్జున్ ప్రసాద్ వాళ్ళని మర్యాదగా ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మంటుండగా వాళ్ళు మాత్రం వెళ్ళను అంటూ హాల్లోనే సోఫాలో తిష్ట వేసుకొని కూర్చుంటారు. అర్జున్ ప్రసాద్ కోపంగా, అవంతిక మీ అంతటా మీరు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోతే సరి, లేదంటే అని అంటూ ఉండగా అవంతిక కూడా కోపంగా లేచి, ఏంటి నాన్న, లేకపోతే ఏం చేస్తారు? పోలీసుని పిలుస్తారా? మీ మిలిటరీ వాళ్ళని పిలుస్తారా? ఎవరిని పిలిచినా కూడా ఇక్కడ నుండి కదిలే ప్రసక్తే లేదు అని అవంతిక తేల్చి చెప్పేస్తుంది. అప్పుడు సుభద్ర కోపంగా ఇలా అంటుంటుంది, మీ నాన్నని అరెస్ట్ చేయడానికి మీరు పోలీసుల్ని ఇంటి దాకా రప్పించినప్పుడు ఏమైందే మీ తెలివి అని తిడుతూ ఉంటుంది సుభద్ర. అప్పుడు మీరే సరిగ్గా ఉంటుంటే మేము అలా ఎందుకు తయారవుతాం అని అవంతిక కూడా సుభద్రని నిలదీస్తూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్ కోపంగా, నీకు మీ ఆయనకి ఏం తక్కువ చేశాం అవంతిక? ఈ ఇంటికి అంత పెద్ద నమ్మక ద్రోహం చేసి ఇంకా ఈ ఇంట్లో ఉంటానని ఎలా అంటున్నారు అవంతిక? నువ్వు మీ ఆయన ఈ ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు, మీ అమ్మకు ఇష్టం లేదు, ఇక్కడ ఎవరికి కూడా మీరు ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, మీరు ఈ ఇంట్లో ఉండాలని ఎవరూ అనుకోవట్లేదు అని అర్జున్ ప్రసాద్ తెగేసినట్టు చెప్పగా, నేను అనుకుంటున్నాను సార్ అని అహల్య మెల్లిగా చెప్తుంది. అప్పుడు సుభద్ర, వాళ్ళు నిన్ను చంపాలని చూశారమ్మా, అటువంటి నువ్వు వాళ్ళని ఇంట్లో ఉండమనడం ఏంటి అని సుభద్ర అహల్యని అడుగుతూ ఉండగా, నాకేం కాలేదు కదండి, నేను బాగానే ఉన్నాను, ఆ దేవుని దయ వల్ల నేను బాగానే ఉన్నాను కదండి అని అహల్య అంటూ ఉండగా, నీ టైం బాగుండి నువ్వు బాగున్నావమ్మా, కానీ వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే నీకెప్పటికైనా ప్రమాదమే అని అర్జున్ ప్రసాద్ అంటూ ఉంటాడు. అప్పుడే గౌతమ్ అక్కడికి వచ్చి గుమ్మం దగ్గర నిలబడి అక్కడ జరిగే గొడవంతా వింటూ ఉంటాడు. అర్జున్ ప్రసాద్ ఇక వాళ్ళకి చెప్పి లాభం లేదంటూ, రే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోరా అంటూ కార్తిక్ కాలర్ పట్టుకొని లాక్కొని బయటికి వెళ్ళబోతూ ఉండగా అహల్య ఒక్కసారిగా మోకాళ్ళపై అర్జున్ ప్రసాద్ ముందు మోకరెళ్ళి 2 చేతులు జోడించి దండం పెడుతూ, ప్లీజ్ సార్, వద్దు సార్, వాళ్ళని ఈ ఇంట్లోనే ఉండనివ్వండి సార్, వాళ్ళని గెంటయ్యొద్దు అని వేడుకుంటూ ఉంటుంది. అలా అహల్య మోకరిల్లి 2 చేతులెత్తి దండం పెడుతూ అర్జున్ ప్రసాద్ని, సుభద్రని అందరినీ వేడుకుంటూ ఉండగా కార్తిక్, అవంతిక ఇద్దరు షాక్ అవుతారు. గౌతమ్ కూడా అహల్య ప్రవర్తనకి షాక్ అవుతాడు. ఇక అహల్య వల్ల మళ్ళీ అవంతిక, కార్తిక్ ఇంట్లో ఉండనున్నారా? ఇప్పటికైనా అవంతిక, కార్తిక్ మనసు మారుతుందా? అహల్య మంచితనాన్ని అర్థం చేసుకుంటారా? ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.